నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన వార్తా కథనాలపై విశ్లేషణ చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, జల సంరక్షణకు పల్లె పుష్కరణి, గ్రామాల్లో 660 చెరువుల అభివృద్ధికి ప్రణాళిక, కొత్త ఏడాదిలో ఉపాధి పనుల్లో వీటికే ప్రాధాన్యం అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక అవి నోట్ల కట్టలే. వీడియోలో స్పష్టంగా కనిపించిన కాలిన కరెన్సీ, సుప్రీంకోర్టు వెబ్సైట్లో పూర్తి నివేదిక, నాపై కుట్ర జరిగింది, జస్టిస్ వర్మ, విచారణ జరుపుతున్న త్రిసభ్య కమిటీ, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటి స్టోరూమ్ ప్రవేశం ద్వారం వద్ద లోపల కాలిపోయిన ఆ వస్తువులను పరిశీలిస్తున్న క్రమంలో అగ్నిమాపక సిబ్బందికి సగం కాలిపోయిన కరెన్సీ నోట్లు కనిపించినటువంటి అంశాలని మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, నదులు విలవిల, వ్యర్థాలు, మురుగునీటితో జలాలు కలుషితం, సిక్కోలు నుంచి అనంత వరకు ఇదే దుస్థితి. కాలుష్య కూరల్లో గోదావరి, కృష్ణా, తుంగభద్ర, గ్రామాలు, కాలనీల నుంచి మురుగునీరు నదుల్లోకి, శుద్ధి చేయకుండా డ్రైనేజీ అవుట్లెట్ల నుంచి విడుదల, పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితం. ఇటీవల విజయనగరంలో డయోరియా కేసులు, ఇతర ప్రాంతాలను పొంచి ఉన్న రోగాల ముప్పు అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, లోతైన దర్యాప్తు జరపాల్సిందే. జడ్జి ఇంట్లో నోట్ల కట్ల వ్యవహారంపై సీజేఐకి ఢిల్లీ హైకోర్టు సీజేఐ జస్టిస్ ఉపాధ్యాయ సిఫార్సు. మార్చి 15 సీజేఐ దృష్టికి డబ్బు కట్ల విషయం. జస్టిస్ వర్మకు 3 ప్రశ్నలు వేసి లిఖితపూర్వక సమాధానాలు రాబట్టాలని సూచించిన సీజేఐ, 6 నెలల కాల్ రికార్డులు తీసుకోవాలని సూచన. మొబైల్ ఫోన్లు పారేయవద్దని, వాటిలో డేటా డిలీట్ చేయొద్దని జస్టిస్ వర్మకు సూచించాలని ఆదేశం. ఆ గది నా ఇంట్లో భాగం కాదు, ప్రాంగణంలో ఉంది, ఇది నా ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర అంటూ జస్టిస్ వర్మ వ్యాఖ్యానించినటువంటి అంశాలని మనం చూడవచ్చు. ఇక రెవెన్యూలో ఫండ్ పట్టాడు అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. సర్కారుకు తెలియకుండా 350 డీటీ పోస్టుల సృష్టి, 175 మంది జూనియర్లకు అక్రమ పదోన్నతులు, సొంత మనుషులను పెట్టి భారీగా సొమ్ము వసూలు, తహసీల్దార్లకు జిల్లాల కేటాయింపులో మరో దందా, రాజకీయ లక్ష్యాలతో ఎన్నికల ఫండ్ కోసం వేట, 9.5 కోట్ల రూపాయలు వసూలు చేసిన అధికారి, ఎన్నికల నోటిఫికేషన్కు ముందు రాజీనామా, ముడుపులు చెల్లించిన వారంతా లబోదిబోమంటూ సర్కారుకు చేరిన నిఘా విభాగం నివేదిక అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. పౌల్ట్రీ పరేషాన్, దెబ్బతీసిన బర్డ్ ఫ్లూ, వేసవితో మరింత నష్టం, గత సర్కారు పౌల్ట్రీ పాలసీతో సంక్షోభంలోకి, పునః సమీక్షించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి, సీఎం ఆదేశాలతో కదిలిన పశుసంవర్ధక శాఖ అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక పరుగుల వరద, ఉప్పల్లో రికార్డు స్కోర్లు నమోదు, సన్ రైజర్స్ 286 పరుగులు, రాజస్థాన్ రాయల్స్ 242 పరుగులు చేశాయి. 44 పరుగుల తేడాతో గెలిచిన హైదరాబాద్. ట్రావిస్ హెడ్ ధనాధన్, ఇషాన్ తుఫాన్ సెంచరీ, మరో పోర్లో ముంబైకి షాక్ ఇచ్చిన సిఎస్కే అంటూ కథనాన్ని మనం చూడవచ్చు. ఇక 15-20 తేదీల మధ్య అమరావతికి ప్రధాని, 250 ఎకరాల్లో భారీ బహిరంగ సభ, వెలగపూడి సచివాలయం వెనుక N9 రోడ్డు సమీపాన ఏర్పాట్లు, మోదీ వరాలిస్తారని రైతుల్లో ఆశ అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. మరో దినపత్రిక సాక్షి విషయానికి వస్తే, సిండికేట్ లూటీ, రాజధాని టెండర్లో సన్నిహితులైన కాంట్రాక్టులతో ప్రభుత్వ పెద్దల కుమ్మక్కు, సిండికేట్కు పనులు కట్టబెట్టేలా బిడ్ కెపాసిటీని ఫిబ్రవరి 10న పెంచిన సర్కార్ అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక అకాల వర్షం, అపార నష్టం, తీవ్రంగా నష్టపోయిన అరటి రైతులు. వైఎస్ఆర్ అనంతపురం జిల్లాలో సుమారు 4,000 ఎకరాల్లో నేలకూలిన తోటలు. ఒక్క లింగాల మండలంలోనే 2,460 ఎకరాల్లో పంట నష్టం. అనంతపురం జిల్లాలో 1,400 ఎకరాల్లో దెబ్బతిన్న అరటి, తీవ్రంగా నష్టం వాటిల్లడంతో 2 రైతులు ఆత్మహత్యాయత్నం. మొక్కజొన్న, బొప్పాయి పంటలకు నష్టం. నేడు వైఎస్ఆర్ జిల్లా లింగాల మండలంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్న మాజీ సీఎం వైఎస్ జగన్ అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక రెడ్ బుక్ సహకరించిన వారిపై బదిలీ వేటు, విశాఖ సిపి బాగ్చి, సిఐడి ఐజీ బ్రిజ్లాల్పై ప్రభుత్వ పెద్దల గుర్రు అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. త్వరలో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ, డీజీ బాలసుబ్రహ్మణ్యంకు కీలక పోస్ట్ అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక తెలంగాణ విషయానికి వస్తే, ఈనాడులో బెట్టింగ్ బోతం జోలికి వెళ్ళొద్దు బ్రో, రాష్ట్రంలో నిషేధమన్న యథేచ్ఛగా దందా, ఏడాదిన్నర కాలంలోనే 24 మంది బలవన్ మరణం, ఐపీఎల్ ప్రారంభంతో దర్యాప్తు సంస్థల అప్రమత్తం అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక ధాన్యం కొనుగోళ్లే లక్ష్యం, 70 లక్షల టన్నులు, అక్కడక్కడ మొదలైన వరి కోతలు, రబీ వడ్ల సేకరణకు సన్నాహకాలు, 20 లక్షల టన్నుల సన్నాలు వస్తాయని అంచనా వేస్తున్నట్టు ఒక కథనాన్ని చూడవచ్చు. అవి నోట్ల కట్టలే. వీడియోలో స్పష్టంగా కనిపించిన కాలిన కరెన్సీ, సుప్రీంకోర్టు వెబ్సైట్లో పూర్తి నివేదిక, నాపై కుట్ర జరిగిందని జస్టిస్ వర్మ
వ్యాఖ్యానించినటువంటి అంశాలు. ఇక విచారణ జరుపుతున్న త్రిసభ్య కమిటీ అంటూ మనం కథనాన్ని చూడవచ్చు. ఇక దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదనే పునర్విభజనపై దుష్ప్రచారం, కాంగ్రెస్ బారాసల నిజస్వరూపం మరోసారి బయటపడింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను మనం చూడవచ్చు. ఇక అన్ని వర్గాలకు కేసీఆర్ గుర్తుకొస్తున్నారు, దేశం నివ్వరపోయేలా వరంగల్లో సభ నిర్వహించనున్నట్లు కేటీఆర్ నిన్న కరీంనగర్లో సన్నాహక సభ నిర్వహించారు. ఆ సభలో వ్యాఖ్యానించినటువంటి అంశాలని మనం చూడవచ్చు. ఇక నవ తెలంగాణ విషయానికి వస్తే అర్థవంతమైన చర్చేది, అసెంబ్లీలో పరస్పరం పైచేయి కోసమే తాపత్రయం, అలా చేయకపోతే వెనుకబడిపోతామనే ఆందోళన, సమస్యలపై చర్చించాల్సిన చోట రాజకీయ ప్రసంగాలు, కీలక పద్ధతులపైన శ్రద్ధ లేని వైనం, అదే పనిగా రన్నింగ్ కామెంటరీలు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. మరో దినపత్రిక సాక్షి విషయానికి వస్తే పల్లెల్లో పడకేసిన పాలన, 14 నెలలుగా సర్పంచులు లేక కేంద్ర రాష్ట్ర నిధులు రాక అవస్థలు, డ్రైనేజీలు పూడికిపోయాయి, రోడ్లపైన చెత్త పూరికిపోయి పారిశుద్ధ్యం అస్తవ్యస్తం, గ్రామాలని దుర్గంధభరితం, ట్రాక్టర్ల లోన్ వాయిదాలు కట్టలేక ఇబ్బంది అంటూ కథనాన్ని చూడవచ్చు. ఇక ఏప్రిల్ 1 నుంచి సన్న బియ్యం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేయనున్నట్లు ఒక అంశాన్ని మనం చూడవచ్చు. ఇక చివరిగా ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే ప్రాథమిక ఆధారాలున్నాయి, లోతైన దర్యాప్తు జరపాల్సిందే, జడ్జి ఇంట్లో నోట్ల కట్ల వ్యవహారంపై సీజేఐకి ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ ఉపాధ్యాయ సిఫార్సు చేసినటువంటి అంశాలను చూడవచ్చు. ఎల్ఆర్ఎస్ లక్ష్యం 8,800 కోట్లు, 20 లక్షల అర్జీలు పరిష్కారం అయితే వచ్చే మొత్తం ఇదంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక రాష్ట్ర బీజేపీకి వారంలో కొత్త దళపతి, బీసీ వర్గానికి ఎక్కువ అవకాశాలు, రేసులో రామచంద్రరావు కూడా, బండి పేరు మరోసారి పరిశీలన, హుటాహుటిన ఢిల్లీకి కిషన్ రెడ్డి, ఎంపికపై రాష్ట్ర నేతలు ఉత్కంఠ అంటూ ఒక అంశాన్ని మనం చూడవచ్చు. నేను కేసీఆర్ అంత మంచోడినే కాదు, రాసి పెట్టుకోండి, ఏ ఒక్కరిని వదిలేదే లేదు, మళ్ళీ మన రాజ్యం వస్తుంది, డీలిమిటేషన్తో దక్షిణాది నష్టం, వరంగల్ రజతోత్సవ సభలో సన్నాహక సభలో కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని మనం చూడవచ్చు.